బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనం అయ్యేందుకు రంగం సిద్ధమవుతోందా? భారీగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో జంప్ కాబోతున్నారా? సార్వత్రిక ఎన్నికలకు ముందు కీలక పరిణామాలు జరగబోతున్నాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఏం జరుగుతోంది అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. లోక్సభ ఎన్నికల ముంగిట్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్ర ఒడిదడుకులను ఎదుర్కొంటోంది. ఒక పక్క ఎన్నికల్లో సత్తా చాటేందుకు గులాబీ పార్టీ అధిష్టానం వ్యూహాలు రచిస్తుంటే, మరోవైపు సీనియర్లు షాకుల మీద షాకులిస్తున్నారు. పక్క పార్టీలోకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే కొందరు సిట్టింగ్లు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కారు దిగారు. పక్క పార్టీల కండువాలు కప్పుకున్నారు. ఇంకొందరు సీనియర్లు సైతం వీరి బాట పడుతున్నారు. దీంతో గులాబీ పార్టీలో గుబులు మొదలైంది. బీఆర్ఎస్ మొత్తం ఖాళీ కాబోతోందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో 2 సార్లు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీని బీఆర్ఎస్లో కేసీఆర్ విలీనం చేసుకున్నారు. ఈసారి బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత రేవంత్ ప్రభుత్వం ఉండదని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న హెచ్చరికలతో రేవంత్ రెడ్డి అలర్ట్ అయినట్లు చెబుతున్నారు. దాంతో వారికి ఛాన్స్ ఇవ్వకూడదన్నట్లు పావులు కదుపుతున్నారు. బీఆర్ఎస్ కు ఉన్న 39 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 20 మందికి పైగా టచ్లోకి వచ్చారని, మరికొన్ని రోజుల్లో మరో 12 మందిని దారికి తెచ్చుకుని విలీనం పూర్తి చేస్తారన్న చర్చ కొనసాగుతోంది. గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు తప్ప అంతా కాంగ్రెస్లో చేరిపోయేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్న ప్రచారం ఊపందుకుంది. తాజాగా బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్లోకి జంప్ అయ్యేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కలిశారు. కొన్ని రోజులుగా కాంగ్రెస్లోకి వెళ్తున్నారన్న ఊహాగానాలను ఆయన నిజం చేశారు. రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు. దీంతో దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరడం దాదాపు ఖరారైంది. పలువురు ఎమ్మెల్యేలు సైతం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వక భేటీ నిర్వహించారు. ఎమ్మెల్యేలు మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలన్నట్లుగా రెడీగా ఉన్నారు. ఈ పరిణామాలు కారు పార్టీని కలవరపెడుతున్నాయి.